బంగారాలు, ఈ దునియాలోనే అత్యంత పవర్ఫుల్ అయిన వర్డ్ ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నాకు తెలిసి మనం డైలీ లైఫ్ స్టైల్లో యూజ్ చేస్తున్న వర్డ్స్ ఏంటి? థ్యాంక్ యూ, లవ్ యూ, సారీ అండ్ హానెస్ట్. బట్ ఈ పవర్ఫుల్ వర్డ్ మాత్రం మనం అస్సలు యూజ్ చేయం. ఈ వర్డ్ని మీకోసమే అనుకొని కరెక్ట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తే మీ రేంజ్ టాప్లో ఉంటుంది బంగారాలు. ట్రస్ట్ మీ, ట్రస్ట్ లికిమా, సీరియస్లీ చెప్తున్నా. ఎట్లా అంటారా? సి, ఎవరు ఏమనినా మనం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం, లేకపోతే హోటల్లో పెట్టుకుంటున్నాం. అలా పెట్టుకోవడం వల్లనే మనం ఎక్కడ ఉన్న స్థాయిలో అక్కడే ఉంటున్నాం. కొద్దిగా కూడా మన డెవలప్మెంటే ఉండదు. ఎప్పుడైతే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ వర్డ్ని కరెక్ట్గా యూజ్ చేస్తారో మీ రేంజ్ ఎట్లా ఉంటుందంటే లెవెల్ ఉంటుంది. సి, చాలా మంది మీ గ్రోత్ని చూసో, లేకపోతే మీ అందాన్ని చూసో, మీరున్న లైఫ్ స్టైల్ని చూసో కుళ్ళుబడి మిమ్మల్ని డ్రాగ్ చేసి కిందకి లాగాలనుకుంటారు. సో అటువంటి దిక్కుమాలిన జనాల్ని మీరు ఇగ్నోర్ చేయాలి. దట్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఏంట్రా అంటే ఇగ్నోర్. ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేస్తారో, పక్కన వాళ్ళ మాటల్ని మీరు మనసుకు తీసుకోరో, పక్కన వాళ్ళ మాటల్ని బుర్రకి ఎక్కివించుకోరో, సో అప్పుడుదా మీరు కరెక్ట్గా ఉంటారు. సో ఎవ్వరు ఏం చెప్పినా తీసుకోకుండా, ఎవ్వరు మిమ్మల్ని అవమానించాలన్నా, మీ గ్రోత్ని నాశనం చేయాలన్నా, ఏమనుకుంటున్నా ఆ దిక్కుమాలిన జనాల్ని ఇగ్నోర్ చేసి నీ లైఫ్లో నువ్వు ముందుకు వెళ్ళిపో. నీ రేంజ్ నువ్వు మార్చుకో. అర్థమైందా? ఎవ్వరు నిన్ను ఎంకరేజ్ చెయ్యరు. నువ్వు నాశనం అవ్వాలనే చూస్తారు. కాబట్టి స్టే పాజిటివ్. ఈ ఇగ్నోర్ అనే వర్డ్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూజ్ చేయాలో ఉంచుకో. ఓకేనా బంగారాలు? మరి అది. సో ఇప్పుడు చెప్పండి, ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఏంటి? ఇగ్నోర్. ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. మనకు ఒక్కర్లేనిది అవసరం లేదు. జస్ట్ ఇగ్నోర్. ఫక్ దట్ ఫకింగ్. ఇంకొద్దులే, ఇంకొచ్చేస్తాయి మనకి ఇంకా ఫ్లోలో అట్లా వచ్చేస్తాయి. బాగోదు మళ్ళీ వీడియోలో. ఓకేనా? బాబాయ్.